ప్రజల తరఫున సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ఆపోజిట్ పార్టీకి ఉంటుంది కదా. ఉన్నప్పుడు టైం కావాల్సిన అవసరం ఉంది కదా. టైం కాకుండా మీకు ఎమ్మెల్యేకి ఇచ్చినట్టు ఇస్తామంటే ఏం అనుకుంటున్నారు? ఎమ్మెల్యేకి ఇచ్చేది కూర్చోబెట్టి టాపిక్ మీద కంక్లూడ్ 67 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్ష జగన్ ఎంత టైం ఇచ్చినారో ఆ టైం గురించి ఎన్నిసార్లు డిస్కషన్ చేసినారు. లేకపోతే బయట వచ్చి పాదయాత్రకు వెళ్ళినాడు. ఇప్పుడు కూడా అయిపోయినా మాట. ఇప్పుడు ఆయన టైం అన్నప్పుడు మధ్యలో మీరు టైం తీసుకుంటారు. మాట్లాడు కావాలంటే వద్దను. మోహన్ రెడ్డి గారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి హయాంలో వెళ్ళిపోతున్న కంపెనీలు మా మీద బురద జల్లారు, మరి కప్పం కట్టాల్సిన పరిస్థితులు ఏర్పడినాయి అన్న మాటల మీద ఆ టాపిక్ మీద కంక్లూడ్ చేయండి ప్లీజ్. కంక్లూడ్ చేయండి. ఇప్పుడు కప్పం గురించి మాట్లాడేసినా చెప్పినాం. ఇప్పుడు వంశీ గారు చెప్తున్నారు అనంతపురం జిల్లాలో రాప్తాడి దగ్గర వచ్చింది. రాప్తాడి దగ్గర ఎమ్మెల్యే వాళ్ళు భాగం కావాలంటే ఇప్పుడు ఉండే ఎమ్మెల్యే వాళ్ళు క్లోజ్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. అది తెలియదు అనుకో. ఆడ గురించి చెప్పిన కంపెనీ గురించి చెప్పిన గోరెంట్ల మాధవ్ గారు ఏం జరిగింది ఎక్కడ జరిగింది అని చెప్పిన. వీళ్ళు రాష్ట్రంలో ఎక్కడైనా ఇండైరెక్ట్ గా లోపల చేపెట్టి పిసుకుతారు. వీళ్ళు భయపడిస్తారు. వాళ్ళు డైరెక్ట్ గా ఏదైనా తప్పుంటే ఎదురుకి మాట్లాడింటారు. దాన్ని పట్టుకొని మేము మాట్లాడినట్టు వీళ్ళు ఏదో సత్యహరిచంద్రులాగా మేమేదో తప్పులు చేసే వాళ్ళ మాదిరిలాగా మేము వసూలు చేసే వాళ్ళ మాదిరిగా వీళ్ళ వసూలు చేసేది రోజు సోషల్ మీడియాలో వస్తానే ఉంది. వీళ్ళ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, వీళ్ళ ఎంపీలు ఏం చేస్తున్నారు, వీళ్ళ మినిస్టర్లు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఎక్కడెక్కడ ఎవరిని బెదిరిస్తున్నారు, ఈ బెదిరింపులు ఏ విధంగా జరుగుతున్నాయనే దానిపైన రోజు వస్తుంది. దానికి అప్పిపుచ్చులు కేవలం ఆరోపణ చేయడానికి ఒక పనిగా పెట్టుకోవాలి. నీట్ గా రాసుకొని వచ్చి ఆరోపణలు చేసి తప్పించుకొని పోవడానికి పోతారు. లేదా ఏదైనా రీజన్ గా మాట్లాడే వాళ్ళు వచ్చి వాళ్ళ మీద డామినేషన్ చేయని పోతారు. లేదంటే మీలాంటి వాళ్ళు కట్ చేసి పెడతారు పక్కన. వీరు ఎక్కడ మాకు అవకాశం ఇచ్చి మాట్లాడించే అవకాశం ఇస్తే మాట్లాడాల్సింది మాట్లాడగలుగుతాం. మాట్లాడినప్పుడు నేను తప్పులు కొట్టేదానికి ఒకటి ప్లాన్ వేసుకొని ఉంటారు. తర్వాత మీరు చెప్పేటప్పుడు అన్ని అబద్ధాలు చెప్పుకుంటా నీట్ గా అవుతారు. ఒక లిస్టు మాది మీది అంతా కలిపి రాసుకుంటూ వచ్చారు. 30,000 పైన మేము ఉద్యోగాలు ఇస్తే వీళ్ళు ఉద్యోగాలు ఇచ్చినట్టు వీళ్ళు చెప్పుకుంటున్నారు. మొత్తం అంతా ప్రైవేట్ గా ఫుల్ స్టాప్ ఉండదు. మోహన్ రెడ్డి గారు మీ ఆవేదన అర్థమైంది. మోహన్ రెడ్డి గారు ప్లీజ్ సమయం అయిపోయింది. ఎస్ కంక్లూడ్ చేయండి బండారు సార్. వంశీకృష్ణ గారు నా పేరు, మీ పేరు మర్చిపోయినట్టున్నారు. కంక్లూడ్ చేయండి సార్. కంక్లూడ్ అన్న కమలే సార్ ఫుల్ స్టాప్ ఉండు అన్న. మీ కంక్లూడ్ చేయండి వంశీకృష్ణ. ఇందాక మరి మిత్రుడు లక్ష్మీకాంత్ ఎకిల్ నవ్వుతా ఉన్నాడు, కేఎస్ ప్రసాద్ గారిని అంటా ఉన్నారు. సో ఆయన ఎప్పుడు అలాగే నవ్వుతారు కానీ ఆయన నవ్వకపోతే ఆశ్చర్యపోవాలా. ఇందాక ఇంకో మాట కూడా అన్నారు కేఎస్ ప్రసాద్ గారు, అమరావతికి కూటమి ప్రభుత్వం కూడా అన్యాయం చేసిందట. ఇంకా చట్టబద్ధత తీసుకురాలేదు. 18 నెలలే అయింది. సెషన్స్ వస్తా ఉన్నాయి. డెఫినెట్లీ చట్టబద్ధత అమరావతికి తీసుకొస్తాం. అయితే మేము కూడా అన్యాయం చేసామట కూటమి ప్రభుత్వం కూడా. మేము ఏం చేసామో చెబుతా వినండి. మేము అధికారంలో ఏర్పడిన మొదటి నెలలోనే అమరావతి 2.0కు శ్రీకారం చుట్టాం. 36 కోట్ల రూపాయలతో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి జంగిల్, అమరావతిని జంగిల్ గా మార్చేశాడు కదా, ఆ జంగిల్ క్లియరెన్స్ పనులకు శ్రీకారం చుట్టాం. రాజధాని రైతులకు కౌలిచ్చాం సార్. 400 కోట్ల రూపాయలు విడుదల చేశాం. ప్రధాని మోదీ గారి చేతుల మీదుగా రాజధాని అమరావతిలో 58,000 కోట్లతో 74 కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశాం. 2,245 ఆపాలా. మీ టైం అయిపోయింది. మీకు ప్రజలు ఇచ్చిన టైం అయిపోయింది. మా లక్ష్మీ నాకు ఇచ్చిన టైం అయిపోయింది. మధ్యలో డిస్టర్బ్ చేయొద్దు. 2,245 కోట్ల రూపాయలు 57 కిలోమీటర్లతో నంబూరు ఎర్రపాలెం కొత్త రైల్వే లైన్ ఏర్పాటు చేశాం. చెప్పేది మీరు నువ్వేం చేసావో చెప్పు. ఆ తర్వాత 30,000 కోట్ల రూపాయలతో అమరావతిలో కూలింగ్ యూనిట్లు ఏర్పాటు చేశాం. 100 కోట్ల రూపాయలతో క్వాంటమ్ ల్యాండ్ ఏర్పాటు చేశాం. రాజధాని అమరావతి రోడ్ లో డ్రైనేజ్, నీటి సరఫరా, మురుగునీటి పాలనకి 713 కోట్ల రూపాయలు విడుదల చేశాం. గ్రేడ్ 1, గ్రేడ్ 2 అధికారులకు, గ్రూప్ 2 అధికారులకు ఇప్పుడు మీరు మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడలేదు కదా మోహన్ రెడ్డి గారు. మోహన్ రెడ్డి గారు ఆగండి కాసేపు. ప్రసాద్ గారి సమాధానం చెప్తాం. ఎందుకు మధ్యలో వస్తాడు?
రైట్ కంక్లూడ్ చేయండి రైట్. 250 కోట్ల రూపాయలతో సిఆర్డీఏ భవనం పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొచ్చాం. 212 కోట్ల రూపాయలతో అమరావతి లోక్ భవన్ నిర్మాణానికి మంత్రివర్గ ఆమోదం తెలిపాం. అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణం దాదాపుగా పూర్తి చేశాం. ఆయన చేసింది చెప్తున్నారు, చెప్పనివ్వండి. అబ్జెక్షన్ ఉంటే కేఎస్ ప్రసాద్ గారు చెప్తారులే. ఒక్క నిమిషం ఆగండి మోహన్ రెడ్డి గారు. అమరావతిలో 150 కోట్ల రూపాయలతో ప్రపంచ స్థాయి గ్రంథాలయాన్ని నిర్మిస్తున్నాం. అమరావతిలో 369 కోట్ల రూపాయలతో ఎల్ఎన్టీ కన్స్ట్రక్షన్ పూజ చేస్తాం. మోహన్ రెడ్డి గారు ఆగండి. మోహన్ రెడ్డి గారు మీరు సీనియర్. ఒక్క నిమిషం ఆయన మాట్లాడే గ్యాప్ ఎవరా ఆయన మాట్లాడేదాన్ని వెళ్ళకూడదని కోరుకుంటున్నారా? మోహన్ రెడ్డి గారు కనీసం కిలోమీటర్ రోడ్ వేసాడా? చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఎత్తుల పథకాన్ని రాయలసీమ ఎత్తుల పథకాన్ని రేవంత్ రెడ్డి గారు విశ్వాసం ఏదైనా ఉండింటే ఆ ఎత్తుల పథకాన్ని స్టార్ట్ చేసిన రాయలసీమ ఎత్తుల పథకం జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేసి ఖర్చు పెడితే తాకట్టు పెట్టించినారు. ఆయనకి కావాల్సిన ఓటు నోటు కేసులో దొరికి ఆ ఓటు నోటు కేసులో ఇబ్బంది పెడతారనే ఉద్దేశంలో భాగంగా 4 కోట్ల మధ్యలో ఇద్దరు రహస్యంగా మాట్లాడుతుంటే రాష్ట్రంలో తెలుసుకొని ఇచ్చినారు. అక్కడ రాష్ట్రానికి అన్యాయం చేసి రాయలసీమకు అన్యాయం చేసి అన్ని తెలంగాణకు తమిళనాడుకి